ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలంలో మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందులో 3వ వచనం కూడా కలిసి ఉంది. 3-6 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ సంఘానికి ఆయన అంటున్న మాట, ఫిలిప్పీ పట్టణంలో ఫిలిప్పీ ప్రాంతంలో అడుగుపెట్టినది మొదలుకొని సువార్త విషయంలో మరి అక్కడ ఏర్పడ్డ సంఘం విషయంలో ఆ సంఘస్థులు సువార్త విషయంలో పౌలు గారితో కలిసి మరి పాలివారై ఉండటం చూచి ఆయన ఎంతో ఆనందించాడు. ఆనందించడమే కాకుండా ఆయన అంటున్న మాట ఏంటంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు సువార్త పనిలో దైవజనులతో పాలివారు అవ్వడం ఒక సత్క్రియ. అది ఒక మంచి పని. దేవుని యొక్క పనిలో దేవుని సేవలో ఎవరు సహకరిస్తారో విశ్వాసులు సంఘము సహకరించినప్పుడు అది ఒక సత్క్రియ అని ఆయన చెప్తున్నాడు. స్వార్థ పరిచర్యలో భాగంగా పాలు పొందటం అనేది గొప్ప ఆశీర్వాదం. ఆయన అంటున్నాడు, ఈ సత్క్రియను మీలో ఆరంభించిన దేవుడు యేసుక్రీస్తు దినం వరకు దీన్ని ఆయన వచ్చే వరకు కొనసాగిస్తాడని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. దీన్ని మీలో ఆరంభించిన వాడు ప్రభువే. ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు ఆయన చివరి వరకు దాన్ని కొనసాగిస్తాడు. అంతేకాకుండా నేను మీ అందరి నిమిత్తము నేను సంతోషంతో ప్రార్థిస్తున్నాను. అలాగే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే స్వార్థ పరిచర్యలో దైవజనులతో మరి సేవలో పాలిభాగస్తులుగా ఈ మంచి పనుల్లో పాలు పొందుతారో వారు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని బలపరుస్తాడు. వారి జీవితంలో ఏది వారు ఏ సత్క్రియను ఆరంభించారో దాన్ని ఆయన కొనసాగించుటకు సమర్థుడైన దేవుడు. ఒక సేవకుడు లేదా ఒక విశ్వాసి ఎవరైనా సరే, దేవుని ప్రజలు వారు దేవుని సేవ కొరకైనటువంటి ఏ మంచి పని మొదలుపెట్టినా అది చివరి వరకు నెరవేర్చేవాడు దేవుడే. మధ్యలో దాన్ని వదిలివేయడు. అపవాది మధ్యలో మనల్ని నట్టేట్ట ముంచుతాడు, వదిలేస్తాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు అంటే అందులో సత్క్రియ ఉంది. దేవుడు సేవ అనేది ఏదైతే ఉందో అందులో సహకరించడం అనేది సత్క్రియ. అది ఒక మంచి పని. అలాగే మనం ఏ మంచి పని చేసినా దేవుడు, ఏ సత్క్రియ చేసినా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సత్క్రియ నిన్ను నన్ను తలెత్తుకునేలా చేస్తుంది. ఒక మంచి పని తలెత్తుకునేలా చేస్తుంది. ఒక చెడ్డ పని నిన్ను నన్ను తల దించుకునేలా చేస్తుంది. నాడు కయీను హేబేలు మనం చూసినప్పుడు కయీను హేబేలు అర్పణల గురించి రాయబడ్డప్పుడు కయీను హేబేలు అర్పణలని దేవుడు టాలీ చేసినప్పుడు హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. విశ్వాసపూరితంగా మంచి హృదయంతో సహృదయంతో ఆయన అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందుకు కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడట. అప్పుడు దేవుడు అడిగాడు, కయీను నీ కోపం ఎలా? ముఖం చిన్నబుచ్చుకున్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా? చూడండి, చదవబడ్డ వాక్యంలో సత్క్రియ మనల్ని తలెత్తుకునేలా చేస్తుంది. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ
కలుగును, నీవు దాన్ని ఏలుదువు. ఒక మనిషి సత్క్రియ చేయని పక్షంలో, ఒక చెడ్డ పని చేసినప్పుడు కయ్యను వలె తల దించుకుంటాడు. అలాగనే పాపము వాకిట పొంచి ఉండి ఈ సత్క్రియ చేయని వాడిని అది ఆక్రమించుకుంటుంది. దాని ఎడల ఆ వ్యక్తికి వాంఛ కలుగుతుందట, కోరిక కలుగుతుంది, ఇంకా చెడుతనం చెయ్యాలి అన్నటువంటి కోరిక. దానితోనే, ఆ వాంఛతోనే, ఆ కసితోనే తన తమ్ముడైనటువంటి హేబేలును చంపినట్టుగా మనం చూస్తున్నాం. కనుక గమనించినట్లయితే ఒక సత్క్రియ, ఒక మంచి పని నిన్ను నన్ను తలెత్తుకునేలా చేస్తుంది. మన జీవితాల్లో మంచి పని చేయడానికి అలవర్చుకోవాలి. మన క్రైస్తవ జీవితంలో మరి సత్క్రియ చేయడం అనేది నీవు ఎప్పుడైతే ఆరంభిస్తావో దేవుడు దాన్ని చివరి వరకు కొనసాగిస్తాడు. అది దేవుని మందిరంలో కానీ, దేవుని సేవలో కానీ, నిర్మాణంలో కానీ, ఏ మంచి పని చేసినా, ఏ సత్క్రియ చేసినా. కానీ ప్రతి విశ్వాసి సత్క్రియ చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము గమనించినట్లయితే మీ సత్క్రియలు మరి మనుషులందరి ముందు మరి వెలుగువలే ప్రకాశింపనీయండి అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీరు గమనించినట్లయితే 5:16 మత్తయి సువార్తలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు, సత్క్రియలు అనేటువంటి వెలుగు అలా ప్రకాశించేటట్లుగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. మరొక చోట అంటాడు తీతుకు రాసిన పత్రికలో, దేవుడు మన జీవితాల్లో ఆయన సత్క్రియల గురించి దాని యందు మనసుంచునట్లుగా, శ్రద్ధతో దాన్ని చేయనట్లుగా, మనసుంచునట్లుగా ఉండాలి అంటాడు. తీతుకు రాసిన పత్రిక 3:8 ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. సత్క్రియ అనేది మంచి పని. సత్క్రియ అనే దాంట్లోనే, సత్ అనే పదంలోనే మంచి అనేది ఉంది. క్రియ అంటే పని, సత్క్రియ అంటే మంచి పని. ఈ సత్క్రియలు చేయుట యందు మనం అందరము మనసుంచాలి. సత్క్రియ, ప్రార్థన చేయడం ఒక సత్క్రియ, వాక్యమును ధ్యానించటం ఒక సత్క్రియ, ఇతరులకు మనం సేవ చేయడం అనేది, స్వార్థ ప్రకటించడం అనేది ఒక సత్క్రియ, దిక్కులేని వారిని, విధవరాండ్రని ఇబ్బందులో పరామర్శించటం భక్తి లేదా సత్క్రియ. ఇలాంటివి ఎన్నో. దేవుని కొరకు మనం ఏమి చేసినా, ఆయన పని కొరకు, ఆయన సేవ కొరకు ఏది చేసినా అది మంచి కార్యము, మంచి పని. మనము నెహెమ్యా గ్రంథము 2:18 చూసినప్పుడు, ఆనాడు యెరూషలేము ప్రాకారాల నిర్మాణం చేసేటప్పుడు ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. కాలిపోయిన యెరూషలేము ప్రాకారములు, కూలిపోయిన గుమ్మాలు, వాటన్నిటిని నిర్మించేటప్పుడు అక్కడున్నటువంటి అర్తాషస్తా రాజు, కొరెష్ రాజు ఆజ్ఞ మేరకు వచ్చిన ప్రజల సమూహం సుమారుగా ఒక 40,000 మంది పైబడి ఆ రోజున అక్కడ ఉన్నారు. 52 రోజుల్లో దేవుని మందిర నిర్మాణం చేసేటప్పుడు వారందరూ బలం తెచ్చుకున్నారట ఈ మంచి కార్యము చేయుటకు. దేవాది దేవుని యొక్క మరి ఆ పట్టణం యొక్క ప్రాకారాలు నిర్మించడానికి అది మంచి పని అని, ఆ మంచి కార్యం చేయడానికి వారందరూ బలం తెచ్చుకున్నారని రాసుంది. ఈ రోజున మనం దేవుని కొరకు ఏ మంచి పని చేసినా దాని కొరకు బలం తెచ్చుకోవాలి, దాని కొరకు సంతోషంతో, దాని కొరకు ఆ సత్క్రియ చేయడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. వారు చేస్తూ ఉండగా, పని చేస్తూ ఉండగా దేవుని కరుణాహస్తం వారికి తోడుగా ఉందంట. ఆ రోజున వారు ప్రారంభించిన సమయంలో ప్రాకారాల నిర్మాణం కంటే కూడా, ప్రాకారాలు నిర్మించిన దానికంటే ముందు వారు దేవాలయానికి పునాది వేశారు. పునాది ప్రారంభించి కడుతున్న సమయంలో వారికి అనేకమైన ఆటంకాలు వచ్చాయి. స్థానికులు, అక్కడున్న స్థానికులు అడ్డు తగిలారు.
రాజుగారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తప్పుడు రిపోర్ట్లు పంపించారు. సుమారుగా 16 సంవత్సరాలు దాన్ని ఆపేశారు. అయినా దాన్ని కొనసాగించేవాడు దేవుడే అనే విశ్వాసంతో హగ్గై అనే ప్రవక్త, జకర్యా అనే ప్రవక్తల ద్వారా పురికొల్పబడి, ప్రేరేపించబడి, వారు రేపబడి ఆ మంచి పని చేయడానికి వారు ముందుకు సాగారు. అలాగనే మనకు ప్రాకారాలు నిర్మించేటప్పుడు మరి నెహెమ్యా గారు ఆ యొక్క ఛార్జ్ తీసుకున్నప్పుడు, ఆయన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆటంకాలు వచ్చినాయి. సన్బల్లట్టు, టోబియా అనేవారు వారు అడ్డు తగిలారు. కానీ దేవుడు ఆ మంచి పని చేయడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. ఈ రోజున మనం నా జీవితంలో యేసుక్రీస్తు వారి నామములో మనం ఏ మంచి కార్యం తలపెట్టినా దాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రారంభించినప్పుడు దాన్ని ముగించే వరకు ఆయన వదిలిపెట్టడు. అది ఏదైనా సరే, ఒక మందిరం నిర్మిస్తున్నప్పుడు, సువార్త ప్రారంభించినప్పుడు, సేవ ప్రారంభించినప్పుడు, లేకపోతే ఏదైనా తన బిడ్డలు ఒక మంచి పని మొదలుపెడితే, ఒక ట్రస్ట్ మొదలుపెట్టినప్పుడు, ఒక వివాహం మొదలుపెట్టినప్పుడు, ఒక గృహం నిర్మించడం మొదలుపెట్టినప్పుడు, ఏ మంచి కార్యాన్ని తలపెట్టినా దేవుడు దానిని ప్రభువు నామములో ప్రారంభించిన మనము దాన్ని ముగించే వరకు ఆయన మనల్ని విడువడు. దాన్ని ఆరంభించిన వాడు దాన్ని ముగిస్తాడు. అది ఎప్పటి వరకు అన్నాడు? క్రీస్తు రాకడ వచ్చే వరకు కూడా దాన్ని కొనసాగిస్తాడు. మన పనులను ఆయన రాకడ వచ్చే వరకు కొనసాగిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన పనులు, మన జీవితాల్లో మనం ఆరంభించిన వాటిని ఇది కొనసాగించగలనా, ఇది నా వలన అవుతుందా, ఇది నాకు సాధ్యమా అని మనం అనుకున్న ప్రతిసారి దేవుడు దాన్ని కొనసాగించుటకు శక్తినిస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం చేయడం మొదలుపెట్టినప్పుడు, దేవుని ఉద్దేశానుసారంగా మనం మొదలుపెట్టినప్పుడు తప్పకుండా దాన్ని ఆయన కొనసాగించడంలో ఆయన ముందుంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన నా జీవితంలో ఆ మంచి పనిని, ఆ మంచి కార్యాలను, సత్క్రియలను నేను చేయటం ఆరంభిస్తే, మనము చేయటం ఆరంభిస్తే దానిని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి మనం ఆయన మీద ఆనుకుని మంచి పనులు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మంచి కార్యాలు చేయడానికి, చెడు కార్యములను బట్టి కాక సహోదరుడా, మంచి కార్యమును బట్టి నీవు దేవుని స్తుతించు అంటాడు. కాబట్టి మంచి కార్యమును బట్టి మనం దేవుని మహింపరచాలి, చెడ్డ కార్యాన్ని బట్టి కాదు. చెడు ఎప్పుడూ నీకు చెడును చేస్తుంది. చెడు వల్ల చెడ్డ కార్యాలు మనల్ని తలదించుకునేలా చేస్తాయి. మంచి కార్యాలు మన జీవితాలను బలపరుస్తాయి. కనుక మనం ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నాయనా, మేము తలపెట్టిన సత్క్రియలను నీవు కడవరకు దాన్ని కొనసాగించువాడవని మేము ధ్యానించాం. పరమ తండ్రి, మీ పాదాల కృతజ్ఞతాస్తుతులు. అవునయ్యా, నీవు సృష్టి ప్రారంభించావు, దాన్ని సృజించటం నీ పలుకుతో ప్రారంభించావు. కలుగునుగాక అనే మాటతో మీరు స్టార్ట్ చేశారు. 6 దినాల్లో దాన్ని ముగించారు ప్రభువా. నాయనా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలో వెలుగుంది, నీ మాటలో శక్తి ఉందయ్యా. నువ్వు మొదలుపెట్టిన అదంతటిని చూసి అది మంచిదిగా ఉండెను అని రాయబడి ఉంది. అవునయ్యా, నీవు మంచి కార్యాలు చేసే ప్రేమగల దేవుడు, అందరికి ఉపకారం చేసే ప్రేమగల దేవుడు, సత్క్రియలు నీ ప్రజలు చేయడంలో కూడా నువ్వు సంతోషపడే దేవుడు నాయన. సత్క్రియ చేస్తే మేము తలెత్తుకుంటాం, సత్క్రియ చేయకపోతే తలదించుకుంటాం. కనుక సత్క్రియ చేయకపోతే మేము పాపం పొంచి ఉంటుంది నాయన. అది ఎంతో భయంకరం. అది కయీనుని ఏలింది, అది కయీనుపై ప్రభావం చూపింది, కయీనును నరహంతకుడిగా మార్చింది. నాయన, మా జీవితాల్లో మేము సత్క్రియలు చేసే హెబేలు వలె విశ్వాసంతో బ్రతికే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఎలాగైతే మా సత్క్రియలను ప్రారంభించినప్పుడు మేము మొదలుపెట్టాము, దాన్ని చివరి వరకు విడవక ముగించే దేవుడు అయ్యా. నీవు మా శక్తి సరిపోదు, మా బలం సరిపోదు, మాకున్నటువంటి ఏది మాకు సరిపోదు నాయన, మా ధనం బలం. కానీ నీవిచ్చే బలం, నీవిచ్చే శక్తి, నీవిచ్చే స్తోమత, సామర్థ్యం, ఇవి మాత్రమే, మీ ఆత్మబలం మాత్రమే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఒక మంచి పని చేయడానికి ముందుకు నడిపిస్తాయి.
కనుక అట్టి కృపను మాకు దయచేయండి. అంతేకాకుండా సత్క్రియలు చేయుట యందు మేము మనసుంచి శ్రద్ధగా వాటిని చేసేవారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ దినమంతా మీ తోడు, మీ సహాయం మాకు ఇవ్వండి, మీ కృపనివ్వండి, మీ దయనివ్వండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.